బెడ్ ఒక్కొక్కటి 5.5 అడుగులు వెడల్పు. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నా, ప్రాక్టికల్ గా చూస్తాకి. ఇక్కడి నుంచి ఇక్కడికి 5.5. మీరు నుంచున్న పాదం కాలువ, ఈ కాలువ వెడల్పు 2 అడుగులు. కాలువ వెడల్పు 2 అడుగులు. రాసుకోండి. మీరు ఎవ్వరి సహాయం లేకుండా మీరు తయారు చేసుకుంటారు. రేపు ఈ నమూనాలు మళ్ళీ మాకు ఫోన్ చేయక్కర్లే. మీరు ఈ కాలం లోతు 1 అడుగు, 1 ఫీట్ డీప్. బెడ్ నుంచి బెడ్కి 5.5. బెడ్ నుంచి బెడ్ కాదు, బెడ్ టు బెడ్ ఎండ్. ఈ బెడ్ ఫస్ట్ ఒక్కొక్కటి 5.5, కాలం 2, మొత్తం కలిపి 7.5. 7.5 అంటే చూడండి, మీ పక్కన మునగ చెట్లు చూడండి. మునగ చెట్లు నరికేస్తున్నాము, చిగురులు తీసుకుంటున్నాము. కాయలకు నాకు అవసరం లేదు, మునగ ఆకు కోసమే పనిచేస్తున్నా. మునగ ఆకుతోనే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇప్పుడు మీకు అరుణ గారితో మాట్లాడిస్తా. ఈ మునగ చెట్టుకి మధ్యలో దూరం 7.5 అడుగులు. మునగ చెట్టు నుంచి మునగ చెట్టుకి 7.5. ఇంకొక విషయం చెప్తున్నా, మునగ చెట్టు నుంచి అరటి చెట్టుకి కూడా 7.5. మునగ చెట్టు పక్కన అరటి చెట్టు ఉందా? ఈ ఎడమ కుడి ఉన్నది కూడా, కుడి ఎడమ ఉన్నది కూడా 7.5. సాలికి 7.5, మొక్కకి 7.5. ఎటు చూసిన 7.5. ఇప్పుడు బెడ్ మీద 2 వరుసల పసుపు ఉంది. ప్రతి బెడ్ మీద 2 వరుసల పసుపు ఉంది. పసుపు దుబ్బు బాగా చేస్తుంది అనడానికి ఎన్ని పిలకలు వస్తే అంత బాగా కింద పసుపు వస్తుంది. దీంట్లో పసుపు మధ్యలో అల్లం ఉంది, చూసుకోండి. నడుస్తూ ఉంటే మీకు కనపడుతుంది. తర్వాత కరివేపాకు వస్తుంది మధ్యలో, 2 బెడ్ల మీద మధ్యలో కరివేపాకు, మల్లెలు, వట్టివేరు, తీగ జాతులకు సంబంధించినవి, చిక్కుడు, నేతి బీరకాయ, దొండకాయ, బచ్చలి. మీకు సుమారు 40 రకాల పంటలు కనబడతాయి దీంట్లో. మీరు రాసుకున్న దాన్ని బట్టి మీరు ఎన్ని కనబడితే అంత బాగా చేస్తున్నట్లు లెక్క. ముల్లంగి, పుదీనా, చామగడ్డ, పొనగంటి ఆకు, గోంగూర, కాకర, దోస, అన్ని రకాల ఆకుకూరలు మీకు తూర్పు పడమర ఉన్నాయి. ఇప్పుడు నిదానంగా అడుగులు అడిగేసుకుంటూ, బెడ్లన్నీ గమనించుకుంటూ, కాలువలో నిదానంగా నడవండి. ఇంకా ఏమైనా కనపడితే చూసుకుంటూ రాసుకోండి. నేను చెప్పినవన్నీ కూడా అక్కడక్కడ ఉంటాయి. ఇప్పుడు 3 ఏదైతే మనకి 7.5 వచ్చిందో చూస్తారు కదా, ఇదిగోండి. అయ్యా ఒక్కసారి చూడండి, ఒక్కసారి. ఇది 7.5 మునగ చెట్టు ఇక్కడైతే, ఇది ఇంకోటి 7.5. ఈ మధ్యలో మీకు వట్టివేలు వేసాము, కరివేపాకు వేసాము, మల్లెలు వేసాము. ఇలా మనకి ఇవి వస్తాయి. ఇంకా ఈ కాలం అంచున మీకు చామగడ్డ, ముల్లంగి, ముల్లంగి పక్కన జొన్నలాగా చూసారా, అది వైజయంతి మాల. నా మెడలో చూసారా, వైజయంతి మాల. ఇది జొన్న మొక్క కాదు,
వైజయంతి మాల. అది అర్జున లాగా ఉంది. అది కాయలు కాస్తాయి. ఇలా కాయలు. ఇది వన్ టైప్ ఆఫ్ మిల్లెట్. ఇది దీనికి టాప్ టు బాటమ్ హోల్ ఉంటుంది. ఈ హోల్ నుంచి కృష్ణుడు ధరించిన మాల ఇది. దీన్ని వైజయంతి మాల అంటారు. ఈ విత్తనాలన్నీ ఎక్కడ దొరుకుతాయి అన్ని మీకు ఇస్తాను. ఇప్పుడు 7.5 అడుగులు అన్నాం కదా. ఈ మునగ చెట్టు నుంచి ఈ మునగ కొమ్మలు నాటికేస్తున్నాము. ఈ మధ్యలో 7.5 అడుగులు ఎంత దూరం? 7.5 అడుగులు 3.30 ఏం పెట్టాం? 3.30 నుంచి మధ్యలో 1.5కి కరివేపాకు పెట్టాం. ఇట్లా ఇటు ముల్లంగి పెట్టాం. ఇంకా మీకు ఊరుకుంటే మధ్యలో ఇంకా ఆకుకూర పెట్టాం. మళ్ళీ అక్కడ ఏం పెట్టాం? అది పెట్టాం. వైజయంతి మాల. మార్చిలో పసుపు వచ్చేస్తుంది. మార్చిలో పసుపు వచ్చేసిన తర్వాత పసుపు తీసేసిన తర్వాత మల్లెలు ఏమని మల్లెని ఆకులు దూచేయాలి. ఆకులు ఉంచకూడదు, ఆకు తీసేయాలి. తీస్తే ఏప్రిల్ మే జూన్లో మార్చ్ ఏప్రిల్ మే 3 నెలల్లో మీకు మళ్ళీ మల్లెలు వచ్చేస్తాయి. అలా మీకు దీంట్లో ప్రతిదీ అంగుళం నుంచి డబ్బులే. మార్చిలో ఇది తీసేసినాక పసుపు ఇంకా దీంట్లో మళ్ళీ మీరు ఆకుకూరలు వేసుకోవచ్చు, కూరగాయలు వేసుకోవచ్చు. ఎందుకంటే మునగ కూడా కట్ చేసేస్తాము, నీడ ఎక్కువ ఉండదు, డైరెక్ట్గా సన్లైట్ దగ్గర ఉంది. మీకు దీంట్లో మళ్ళీ ఆకుకూరలు కూరగాయలు వస్తాయి. కాడ కోసం మీరు పని చేయమాకండి. కాడతో డబ్బులు రావు, ఆకుతోనే డబ్బులు. ఇంటి కోసం ఒక కాడ పెట్టుకోండి అంతే. ఈ తెల్లని పువ్వులు ముల్లంగి, వెదురు ఆకులాగా ఉన్నది అల్లం. ఇది అల్లం. దీంట్లో మళ్ళీ ట్రాక్టర్ అనేది జీవిత కాలంలో రాదు. ట్రాక్టర్ అనేది రాదు. తర్వాత దున్నడం అంతా కూడా ఏమి ఉండదు. 3 నెలలకు వచ్చారు. అక్కడ కూడా ఉంటుంది చూడండి, మధ్యలో జొన్న మొక్క ఉన్నట్టు. ఫోన్ మోగింది చూడండి. ఫోన్ చిటికా చేదు కూడా మొదట్లో ఉంది. ఇదిగో ఇది పైనాపిల్. ఎప్పటికైనా వచ్చినప్పుడు తీసుకోండి. పైనాపిల్ నేతి వేరా మాకు ఇక్కడ ఎమరాల్డ్ పెట్టేసేస్తుంది. అక్కడ భోజనాలు కూరుతాము. కానీ మీ అందరికి చూపించాలని కాయలు తప్పట్లేదు 15 రోజుల నుంచి. కాకపోతే మునగ కింద బాగా వస్తుంది. దీనికి థిక్ షేడ్ ఉంటుంది కాబట్టి అంతా రాకపోవచ్చు. ఇప్పుడు మీ పాదాల కింద నేల ఎలా ఉంది? పచ్చిగా ఉంది కదా. గట్టి మీద ఎలా ఉంది? గట్టిగా ఉంది, పొడిగా ఉంది. ఆకు ఒడిలిపోయిందా? ఆకు బాగానే ఉందా? బాగానే ఉంది కదా. ఆ తేమ కింద నుంచి అందుతా ఉంది. ముందుకు పోండి. అయ్యా గట్ల మీద నడవకండి, ఏమో పెద్ద పైన ఉన్నాయి. నీటి సరఫరా 3 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఫ్లడ్ ఇరిగేషన్, ఇంకోటి రైన్ పైప్, ఇంకోటి రైన్ గన్. 3 రకాలుగా మనం చేసుకోవచ్చు. ఇది తుత్తరబెండ, ఇది పక్షులు వేసినాయి, మన వేసినాయి కాదు.
కానీ సంతానం లేని వాళ్ళకి, అబ్బాయితో సమస్య ఉన్న వాళ్ళకి దీని ఉపయోగం ఎక్కువ. కింద నడవండి, కింద నడవండి. తూర్పు పడమని నేను చెప్తా. పాలేకర్ గారు ఫస్ట్ తూర్పు పడమని చెప్పారు, తర్వాత ఉత్తర దక్షిణ కూడా చెప్పారు. తూర్పు పడమర అనేది నేను ఇష్టపడతాను, నాకు బాగుంది. ఇది గోంగూర కాయ తెలుసు కదా, దీంతో ఏం చేస్తారు? పచ్చడి చేస్తారు. ఈ తోలుతో పచ్చడి చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మినరల్స్ ఉంటాయి. నిలవ ఉండే పచ్చడి చేస్తారు. మన ఆకుతో ఒకటే కాదు, దీంతో కూడా పచ్చడి చేస్తారు. హల్వా కూడా చేస్తారు. గింజలు అమ్ముకుంటారు, గింజలు అమ్ముకుంటే మళ్ళీ 20 రూపాయలు లోపల గింజ, ఒక ప్యాకెట్లకు ఒక గింజ. హల్వా కూడా చేస్తారండి సార్. హల్వా కూడా చేస్తారు, చాలా బాగుంటుంది పచ్చడి. ఇది కాకులు చేదు ఉంటుంది. దీన్ని మధ్యలో ఊరబెట్టి డయాబెటిక్ వాళ్ళు తింటే మంచిది. దోశ టమాటా, మదనపల్లి టమాటా. అక్కడ వేసిన పంట కూడా మదనపల్లి సార్. అక్కడ చెట్టు చాలా ఇదండి బచ్చలి, కీర. కీర ముందుకు జరగండి. వరిలో వాడే నీటిలో మనం వాడేది 2 లేదా 3% మాత్రమే. వరి పంటకి వాడే దాంట్లో 2-3% నీరు మాత్రమే వాడతాము. వరిలో 30,000 అయితే దీంట్లో 3 లక్షలు. 2 ఎకరాలకు మించి దీన్ని చేయలేరు. భార్య, భర్త, కొడుకు, కోడలు అందరం కలిసి 2 ఎకరాలు ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇది వట్టి వేరు, ఇది ప్రయోగం కింద చేసాము. కొన్ని సిమెంట్ పైపుల్లో చేసాము, కొన్ని PVC పైపులో చేసాము. సిమెంట్ పైపులో చేసి విపరీతంగా వచ్చింది, గ్రోత్ రేట్ చాలా ఎక్కువ ఉంది. మీకు నెక్స్ట్ ఇయర్ ఒక పుస్తకం తయారు చేస్తాను, నా పొలం పుస్తకం ఖర్చు అది ఆదాయం అని. దాంట్లో వట్టి వేరుతో ఎంత ఆదాయం వచ్చింది, మీరందరూ ఎలా పెట్టుకుంటే ఎక్కువ ఆదాయం వస్తుంది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీకు చెప్తాం. దీనికి వాటర్ మేనేజ్మెంట్ డ్రిప్ కాకుండా రెయిన్ పైప్ ఒకటి ఉంది. రెయిన్ పైప్ అనేది పాలదారు లాగా పడుతుంది, ఇది 30-40 వేలు అయిపోతుంది. ఇంకొకటి రెయిన్ గన్ అనేది ఆకాశం నుంచి పడుతుంది. ఇంకొకటి ఫ్లడ్ ఇరిగేషన్. 3 రకాలుగా చేసుకోవచ్చు. డ్రిప్ వేరు, రెయిన్ పైప్ వేరు. డ్రిప్ కన్నా హోల్స్ ఎక్కువ ఉంటాయి, పాలదారు లాగా పడుతుంది. డ్రిప్ కన్నా రైన్ పైప్ చాలా మంచిది. మనం పదను చూసుకున్నామా, దీనికి ఏం లేదు, సాయిల్ కండిషన్ చూసి మీరు మంచిగా జీవామృతం బాగా ఇస్తే పదును అనేది ఎప్పుడు రీటైన్ అవుతూ ఉంటుంది. ఏం లేదు, మీరు మంచిని చేయండి, దేనికి గెలిస్తారు తేమ అనేది. మనుషు 2 సార్లు కురుస్తున్నా, 4 సార్లు కురుస్తున్నా. అక్కడ మంచిని చేస్తే అదే మాయిశ్చర్, ఇక్కడ ఇదే మాయిశ్చర్. మనకు కావాల్సిన ఒండ్రు అంటారు కదా మట్టి, అందులో అండి ఏదైనా మీరు మల్చింగ్ చేయడం అనేది చేస్తే ఉంటే చేయమని హోల్డ్ చేస్తుంది. మొక్కలు బతికేది తేమతో కానీ నీటితో కాదు. నీరు అవసరం ఈ ప్రపంచంలో ఏ మొక్కకి లేదు. జీవామృతం కూడా అవసరమైంది తేమే. జీవామృతం కూడా రెయిన్ గన్స్ నుంచే ఇస్తారా? ఇస్తున్నాం, అలాగే ఇస్తున్నాం, అది కూడా చూపిస్తుంది.
బెడ్ మీద వాటికి ప్రత్యేకంగా నీళ్ళు అనేది లేదు, రైన్ గన్తోనే ఇలా వర్షం పడాలి పడుతుంది. ఆ పడినప్పుడు వేరు వ్యవస్థ అనేది లోపల అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది. అది లేని పక్షంలో ఫ్లడ్ ఇరిగేషన్ అంటే నీళ్ళు వదిలేయటం. రెండోది రైన్ పైప్ తో ఉండటం. రైన్ పైప్ అనేది సన్న పైపు, దాని హోల్స్ ఉంటాయి. నీళ్ళు ఫోర్స్ వచ్చినప్పుడు అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి దాంట్లో బయట నిల్చుంటుంది. అది రైన్ పైప్. దానివల్ల అడ్వాంటేజ్ ఉంది, కొన్ని డిస్అడ్వాంటేజ్ వాడాలి. అది ఎంత మోతాదులో తయారు చేయాలి, ఎలా తయారు చేయాలి. మీరు చీకటి అయిపోతుందని భయపడకుండా ఉంటే మీకోసం నేను 8-9 కూర్చుంటాను. మీకు మంచి జిలేబీను ఆనియన్ పొగుడి పెడతా ఉంటుంది. జనుము ఇదేం మొక్క ఆకుకూరలు కరివేపాకుని ఇంతకన్నా కొంచెం ఎదగనిస్తాం అంతే. కొమ్మలు కట్ చేస్తూ ఉంటే బ్రాంచెస్ వస్తూ ఉంటుంది. ఇలా కట్ చేస్తూ ఉంటే బ్రాంచెస్ వస్తాయి. చూసారా, ఇలా కట్ చేస్తాం. నాటుది. ఇదే వైజయంతి మాల. తాతగారు, ఓ తాతగారు, ఇదే వైజయంతి మాల. వైజయంతి మాల చెట్టు జొన్నలాగా ఉంటుంది. ఇది మొక్కజొన్న లాగా పెరిగి దాని నుంచి ఇది వస్తుంది. ఇక్కడ నుంచి చూడండి, విత్తనమే. ఇదే విత్తనం. ఇది భూమిలో పెడితే విత్తనం వస్తుంది. అది ఇప్పుడు రాదు. ఇంకా హోల్ ఉంటుంది. టాప్ టు బాటమ్ హోల్ ఉంటుంది ఆల్రెడీ. అది నాడితే మొలక వస్తుంది. దాన్ని ఇలా గుచ్చుకుంటే గొలుసు అయిపోతుంది. కృష్ణ భగవాన్ చూస్తే ప్లాస్టిక్ లాగా ఉంటుంది. అని వన్ టైప్ ఆఫ్ మిల్లెట్. ఓడలు చిన్నగా ఉంటుంది. కృష్ణ మాధవ్ అక్కడ ఉంది. వికారాబాద్లో తెచ్చాము, ఇక్కడ పెట్టాము. ఇదేంటి సార్? ఇది తూటు కూర. చాలా టేస్ట్. ఆకుకూరలు అన్నింటిలో బ్రహ్మాండంగా టేస్ట్. ఇది ఇది రోజు తింటే మళ్ళీ పెళ్లి సంబంధాలు. పెళ్లి సంబంధాలు అబ్బాయిలకి అన్ని మన కోసం ఉండండి. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎన్ని బాక్సెస్ ఉన్నాయి సార్? మొత్తం ఈ చివరి వరకు ఇక్కడికి 8 బాక్సులు. 8 అంటే 2 అటు ఇటు 2 అటు ఇవి 2 కలిస్తే 10 బాక్సులు. ఇది ఎకరంలో 10 బాక్సులు సార్. ఇంకా 10 బాక్సులు ఇంకా ప్లేస్ ఉంటుంది. మీకు చూపిస్తే ఇంకా ఇదంతా కలిస్తే ఎకరం. చూస్తాకి ఎలా ఉంది? చిన్నగా ఉంది. చాలా పెద్ద ఎన్నో ఎకర్స్ లో చూసినట్లు.
వరి వేసుకుంటే వంటకి కుటుంబం సౌభాగ్యం ఉమ్మడి కుటుంబం ఇక్కడ ఎలాగే నడుచుకుంటారండి గుడి చేసేపు దర్యాలు కలిగిస్తుంటారు ఎక్కువ ఈ ఎడం చేసేసి చూడండి ఇప్పుడు రేపు కటింగ్ చేసేస్తారు ఒక పెట్టేదే ఒక పెట్టాలి మీరు అట్లా ముందుకెళ్తే ఇంకో చోటుకి వెళ్తాం అలాగే ముందుకెళ్ళండి లోపలికి వెళ్ళి పెద్ద చెట్లు పెద్ద ఉంటాయి 7 ఏళ్ళు పట్టుద్ది పెద్ద చెట్లు ఇప్పుడు మన కంటికి కనపడవు ఇది ధనియాలు పల్సగా వేసుకుంటే ఇలా వచ్చేస్తుంది ఈ అంతగా ఇప్పుడు ఏం వేసాము పెట్టేసుకుని వాడుకోండి చామగడ్డ దానికి 3 లీటర్ల నీళ్ళు కలిపేసి పక్కన పెట్టాలి. మజ్జిగ అంటే ఒక లీటర్ పాలు నుంచి పెరుగు చేసి చిలికి వెన్న తీసి మజ్జిగ 1 లీటర్ వస్తే దానికి 3 లీటర్స్ అంటే 4 లీటర్స్ మజ్జిగ వస్తుంది. పక్కన పెట్టేయండి. వాతావరణం బట్టి తీగ చేస్తుంది దోస్తులు 3-4 రకాలు ఉన్నాయి కాయలు వస్తాయి మీకు చెప్పేది ఒట్టి వేరు నిలువుగా తీసి పెట్టాము 2 నిమిషాల్లో దాన్ని బయటికి తీసేది వట్టి వేర్లు నింపాల్సింది కోకో పెట్టు దేనికి పాటిస్తా ధనజీవం 3 ఈక్వల్ ఇది రకంగా వస్తాయి చామ అంచులు చామ కట్టేస్తాం పుదీనా ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్ళండి మీకు చిన్న లెక్క చెప్పేస్తాను ఇక్కడ ఆ లెక్క మళ్ళీ సాయంత్రం అడుగుతా మీకు చెప్తున్నారు కదా పదే స్థానికంగా అమ్ముకుంటే ఎంత డబ్బులు అదే లెక్కన మీకు ప్రతి కాలంకి చివరిన తూము వేసాం ఈ తూములో నీళ్ళని ఇలా పెసర మీద మధ్యలో మొక్కజొన్న అంచున ఆవు పేడలోను మూత్రంలోను రండి మీ అందరికి లెక్కలు చెప్తే రండి ఈ లైన్లో రండి అందరికీ చూపిస్తా మీకైతే లెక్కలు కట్టిస్తా ఎక్కడ పెట్టుకోండి మాస్టర్ తాత మీరు రండి ఇక్కడికి బెడ్ నడవడు బాబు బెడ్ చూడు 5 మొక్కలు రండి రండి
ముందుకు వెళ్ళండి అమ్మా. ముందుకు రండి అమ్మా, పిలుస్తున్నారు ముందుకు వచ్చిన తర్వాత వస్తే సార్ చెప్తున్నారు సార్. మనం ఎంత అనాలోచితంగా వ్యవసాయం చేసే విన్నాళ్ళు వరి చుట్టూ పరిగెత్తి అన్ని భూముల్ని వరి చేసి బోర్లు వేసి మనం నేలలు చదువు చేసి వ్యవసాయం అంటే వరి ఒకటి అనుకున్నాం కదా. మన కంచంలో ఉన్నదంతా కూడా మన పంటలో ఉండాలి. మన కంచంలో ఉన్న ప్రతి వస్తువు మన పంట పొలాల్లో ఉండాలి. ఇక్కడ చూడండి, ఇదే 4840 గజాల్లో ఎన్ని రకాల పంటలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఈ బెడ్ ఎంత చెప్పుకున్నాం మనం, 5.5. ఒక నమూనా పొడగంత 60 కదా. 60లో ఎన్ని రకాల చెట్లు వస్తాయని చెప్పా కదా. మరి ఈ 60లో నేను ఇప్పుడు ఒక కొత్తిమీర పీకుతున్నా. నేను పీకించి మీరు చూడండి, రెండు గుప్పులు పీక. ఇది అయ్యా తాత మన పీకినంత 6 అంగుళాలు కూడా లేదు కదా. ఇక్కడే పీకే కదా. ఇది మనం అమ్మితే ఎంత, కొంటే ఎంత? కొంటే 10 రూపాయలు, సీజన్ పైన మారుతుందండి. అమ్మితే రూపాయి కదా. భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో ఏ మూలలో కొన్నా సరే రైతు అమ్మితే 1 రూపాయి ఇస్తారా? ఇస్తారా? అంతకన్నా హీనంగా ఉంటాము. అది కూడా చెప్పలేమా? రూపాయి కూడా రాదా? అయ్యా గట్టెక్కొద్దు మాస్టర్. సరే, ఇది ముదిరిపోయిందండి. ఇది ఉంది. ఇది ఏంటంటే మరి మీ అందరికి అట్టి పెట్టాలని అట్టి పెట్టాను, చూపించాలి. లేకపోతే అన్ని బెడ్లు ఖాళీ అయిపోతే ఇక్కడ ఏముంది, విజయనగరం ఏం చేశారంట కదా. ఇక్కడ ఉంది, ఇంకా అక్కడ ఉంది. సరే, 1 రూపాయి వస్తుందా? సరే, రూపాయి వేసుకుందాం మనం. 5.5 అడుగులు వెడల్పు, 60 అడుగులు పొడవు. లెక్కేంటి ఎన్ని అడుగులు చెప్పి? 330. 6 అంగుళాలు లోపు నేను పీక. 6 అంగుళాలు. సరే, 6 అంగుళాలు అనుకోండి. 6 అంగుళాల లోపల ఎంత వచ్చింది అంటే ఎంత వచ్చింది మనకి? 6 అంగుళాల్లో రూపాయి వచ్చింది. మరి ఈ మొత్తానికి ఎన్ని డబ్బులు వచ్చినాయి? 150 రూపాయలు. అడుగుకి అప్పుడు ఎంత అయింది దీంట్లో? 165 రూపాయలు. 660. ఈ గట్టు మీద చామగడ్డ పెట్టాం. ఇక్కడి నుంచి ఆ మూలకి ఇదంతా కలిపి 3 కేజీలు వస్తుంది చామగడ్డ. 50 రూపాయలు కేజీ. 10 రూపాయలు. రైతు రేటు చెప్పారు. అమ్మే రేట్ చెప్పాలి, కొనే రేట్ చెప్పాలి. 10 రూపాయలు అంటే 30 రూపాయలు. 30 లేకుండా 60 30 690 కదా. సరే, 600 రూపాయలు వేసుకోండి. 9 రూపాయలు వదిలేద్దాం. 600 రూపాయలు పక్క. 8 పెట్టి 4,800. మీరు ఏ నెలలో వచ్చారు నా దగ్గరికి? డిసెంబర్లో వచ్చారు. మీరు జనవరిలో ఈ పని మొదలు పెడితే ఫిబ్రవరిలో మీకు ఇది వచ్చేస్తుంది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే కదా. జూన్ 1 తారీఖు వరకు అంటే 5 నెలలు. ఈ 5 నెలలు ఈ బెడ్ల మీద ఎంత ఆదాయం వచ్చింది? రూపాయి చొప్పున 4,800 ఇంటూ 5 24,000. జూన్లో మీరు పెట్టుకోవాల్సింది అరటి, తర్వాత పసుపు, అల్లము, ఇవన్నీ అప్పుడు పెట్టుకోవాలి.
అప్పుడు వరకు మనకి ఈ బెడ్స్ ద్వారా ఎంత వచ్చింది? 24,000 ఒక నమూనాతో కదా. ఒక ఎకరంలో అయితే 10 వస్తాయి, 10 నమూనాలు. ఎంత వచ్చింది? 2 లక్షలు. నేను ఎక్కువ రేట్ ఏం చెప్పరా, రూపాయి చెప్పా. మళ్ళీ ఇది మీరు అమ్ముకోలేకపోతే డ్రైయర్లో పెట్టేసుకోండి. కొత్తిమీర పౌడర్ కింద దీన్ని కారం చేసి అమ్మండి.